హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ లివర్ అండ్ గిజార్డ్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో మొట్టమొదట ఒక పావు కిలో చికెన్ లివర్ అండ్ గిజార్డ్స్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఉప్పు కారం వేసి ఉడకపెట్టాను. సో ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలి, ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సో ఇంగ్రీడియంట్స్: ఆనియన్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పొడి మసాలా మరియు మెంతాకు. వీటితో పాటు మనము టొమాటోలు కట్ చేసి పెట్టుకోవాలండి. టొమాటోలు మరియు అలాగే కరివేపాకు. సో కరివేపాకు కడిగి పెట్టేసుకున్నాను నేనైతే. అలాగే ఆయిల్ అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా. సో మీరు తగినంత ఆయిల్ వేసుకోండి. సో ఈ విధంగా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే ఆయిల్ వేడైందో ఆయిల్లో చూడండి కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మీరు కరివేపాకుని కడిగి దాన్ని ఫ్రై చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, కడిగి పెట్టుకున్నాను నేనైతే లివర్ని. సో ఆ కడిగి పెట్టుకున్న దాన్ని ఉడకపెట్టుకున్నాను కదా ముందుగానే. ఆ ఉడకపెట్టుకున్న దాన్ని ఆయిల్ వేడయ్యి అలాగే కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దాన్ని యాడ్ చేసేసాను. సో ఈ విధంగా మీరు యాడ్ చేసి ఆ ఆయిల్లో కలిపేసేసేయండి. చూస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నానో. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుందండి బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళకి, అలాగే వంట చేయడం రాని వాళ్ళకి. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా రెసిపీని ట్రై చేయండి. సో చూడండి ఇక్కడ ఈ విధంగా నేను కలుపుతున్నాను. సో ఇవి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అనేది మనకి ఎలా తెలుస్తుందంటే గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి ఫ్రై అయినట్టే లెక్క. సో చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది. సో ఈ ఫ్రై అయిన దాంట్లో 1 by 1 ఏ విధంగా ఎప్పుడు ఏది ఎలా వేయాలో నేను చూపిస్తున్నాను. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చూడండి ఇదిగో ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేశాను. సో ఈ రెండింటిని ఫ్రై అయిన ఈ చికెన్ లివర్ అండ్ గిజార్డ్స్కి కలిపిస్తున్నాను. ఈ విధంగా కలపాలన్నమాట. సో ఆ పేస్ట్ అనేది మంచిగా ముక్కకి పట్టి ఆ పేస్ట్ కూడా స్మెల్ రాకుండా, పచ్చివాసన రాకుండా మంచిగా మనము ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. సో ఆ పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఫ్లేమ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మ్యాక్సిమం సిమ్లో పెట్టి ట్రై చేయండి. సిమ్లో పెట్టి ఈ విధంగా సిమ్లో పెట్టి నేను ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. సో జాగ్రత్తగా కలిపేస్తున్నాను. మిశ్రమం అంతా ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ముక్కలకు పట్టించి ఆ ముక్కల్ని ఈ విధంగా ఏపుతున్నాను. సో ఆ ముక్కలు మంచిగా ఏగిన తర్వాత చూస్తున్నారు కదా కారాన్ని నేను కలుపుతున్నాను. సో నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. సో ఈ విధంగా కారాన్ని యాడ్ చేసుకొని అలాగే కారంతో పాటు తగినంత ఉప్పుని నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ ఉప్పు తగినంత మీరు వేసుకోండి. సో ఉప్పుని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ కారము ఉప్పు మరలా ముక్కలకి కలిసేటట్టు మంచిగా వాటిని పట్టించాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా కలుపుకుంటూ వాటిని పట్టించి మంచిగా యాడ్ చేసి ఫ్రై చేస్తూ ఉండాలి. సిమ్లోనే పెట్టండి మీరు కూడా. సో చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది, చక్కగా ఫ్రై అవుతుంది కదా, చాలా బాగుంది కదా. చూస్తుంటే నోరూరుతుంది. లైట్ ఫ్రై అయిన తర్వాత మరీ ఏగినట్టు కాకుండా లైట్ ఫ్రై అయిన తర్వాత మధ్యలో నేను 1 టొమాటో ఆర్ 1.5 టొమాటో తీసుకోండి మీరైతే. సో టొమాటోను కూడా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టొమాటోస్ని యాడ్ చేశాను. సో టొమాటోస్ని యాడ్ చేసుకోవటం వల్ల మంచిగా గ్రేవీ వస్తుంది, అలాగే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా టొమాటోని యాడ్ చేసుకొని ఆ టొమాటోను కూడా ఉడికించుకొని ముక్కలకు పట్టిస్తున్నాను అనమాట. ఈ విధంగా ట్రై చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా టేస్టీ ఉంటుంది. చూడండి అదిగో అయిపోయింది. సో ఇప్పుడు ఈ టొమాటో కూడా మంచిగా ఉడికిన తర్వాత నేనైతే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మెంతాకండి. సో ఇది ఎవరు మీకు చెప్పుండరు. ఈ మెంతాకు అనేది యాడ్ చేసి మీరు చికెన్ లివర్ ఫ్రై చేసి చూడండి,
చాలా బాగుంటుంది. మీరైతే వావ్ అంటారు. అలాగే మెంతాకుని యాడ్ చేసిన తర్వాత పొడి మసాలా ఉంది కదా, ధనియాలు అలాగే దాచిన చెక్క యాలకులతో తయారు చేసిన పొడి మసాలా అన్నీ హోమ్ మేడేనండి. ప్రతిదీ న్యాచురల్గా చేసి మంచిగా టేస్టీగా చేశాను నేనైతే. సో ఆ విధంగా చికెన్ లివర్ అండ్ గిజార్డ్స్ ఫ్రై చేశాను.